హాయ్ గైస్, చంద్రబాబు గారి మీద 24 కేసులు ఉన్నాయి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద, జగన్ గారి మీద ఉన్న కేసుల గురించి ఆల్రెడీ చెప్పాను. మీరు వీడియోస్ చూడండి. అండ్ ఈ కేసుల గురించి వస్తే, ఫస్ట్ కేసు ఉచిత ఇసుకను అందించే ఆ టైంలో దాంట్లో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. సో దానివల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగింది. ఆ ఒక కేసు ఒకటి. 2014-19 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలు, కొన్ని బ్రాండ్ల విషయంలో వాళ్ళకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం. ఒక ఉమ్మడి ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించేందుకు ప్రయత్నించారనేసి అదొకటి. రోడ్డు షో సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు అండ్ వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి శత్రుత్వాన్ని పెంచేలాగా ప్రసంగించారనేసి అదొకటి. ఒక ప్రభుత్వ అధికారిని ధిక్కరిస్తూ నారా చంద్రబాబు నాయుడు నాయకులను మరియు 100 మంది ఇతర టీడీపీ అనుచరులను ముందుకు సాగేలా ప్రోత్సహించారు. చట్టబద్ధమైన విధులను ఆటంకపరిచారు. నెక్స్ట్ కేస్, ఒక పోలీసు అధికారి ఆదేశాలను ధిక్కరించడం ద్వారా మరియు బెదిరించడం ద్వారా లౌడ్ స్పీకర్లతో వాహనం నుండి ఒక సభకు ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకొక కేస్, ఏపీ రాజధాని ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ దాంట్లో అవకతవకలు జరిగాయి. దానివల్ల కొంతమంది వ్యక్తులకి తప్పుడు లాభం కలిగించారు. అదొక కేసు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కేవీ ఉషశ్రీ నిర్వహించిన రోడ్ షోలో బాలిక మృతికి సంబంధించి ట్విట్టర్లో, సోషల్ మీడియాలో పోస్టు ప్రజలకి రెచ్చగొట్టేలా రేపింది. ఇంకొకటి స్కిల్ స్కామ్. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసుంటుంది. దాని గురించి బాగా హాట్ టాపిక్ అయింది కదా. దాంట్లో ఏమంటే సైమన్స్ అండ్ డిజైన్ టెక్ వాళ్ళకి బోగస్ ఇన్వాయిస్లు తెచ్చేసి వాళ్ళకి డబ్బులు చేసుకున్నారు అనేసి అదొక కేసు ఉంది. ఇంకొకటి ఫైబర్ నెట్ కేస్. దాంట్లో కొంచెం అవకతవకలు జరిగాయి. దాంట్లో డబ్బులంతా అంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి దాంట్లో ఏదో బ్లాక్ మనీ ఇచ్చేసారనేసి అదొక కేసు ఉంది. ఇంకొక కేసు అంటే ఇవి 3 కేసులు ఉన్నాయి. కరోనా సమయంలో 2వ వేవ్ గురించి, అలాగే కొత్త 440K వేరియంట్ వైరస్ వ్యాప్తి గురించి. ఇది 10-15 రెట్లు ఎక్కువగా ప్రమాదకరమని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనసులో భయం కలిగించేలా చేశారనేసి ఇలాంటి కేసులు 3 ఉన్నాయి. ఆ తర్వాత వ్యాక్సిన్ అందుబాటులో లేవని సోషల్ మీడియాలో మరియు న్యూస్ ఛానల్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు తప్పుడు ప్రచారం చేయడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడానికి చేశారు అనేసి అదొక కేసు ఉంది. జీవోలు జారీ చేయడంలో అక్రమాలు ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీ ప్రజలకు నష్టం కలిగించాయి. అదొక కేసు. విజయసాయిరెడ్డి గారి మీద టీడీపీ కార్యకర్తలు కక్ష కట్టి అంటే అటాక్ చేశారనేసి అదొక కేసు ఉంది. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి తన ప్రయాణంలో నారా చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయ్ ఆపారు. కోవిడ్-19 ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తూ కారు నుండి బయటకు వచ్చి తన చేతి ఊపుతూ 2 వేలు చూపుతూ సభకు స్వాగతం పలికాడు. అదొక కేసు. ఇంకా 2 అంటే ఇంకొక కేసు వచ్చేసి 2 కేసులు ఒకే ఉన్నాయి. పబ్లిక్ సర్వెంట్స్ని అంటే వాళ్ళ కోసం యూజ్ చేసుకున్నారు అనేసి, వాళ్ళ ద్వారా వీళ్ళకి బెనిఫిట్ చేశారు అనేసి అలాంటి కేసులు ఉన్నాయి. అది 2 కేసులు ఉన్నాయి అలాంటివి. ఇంకా ఉప ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆ రూల్స్ని బ్రేక్ చేశారనేసి 2 కేసులు ఉన్నాయి. ఒక కేసు ఉంది. ఇంకా ఇంకొక కేసు వచ్చేసి రూల్స్ని బ్రేక్ చేస్తూ మహారాష్ట్రలోకి చొరబడి అక్కడ నిషేధిత ప్రాంతంలో నినాదాలు చేయడం అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 144ని ఉల్లంఘించారు. అదొక కేసు ఉంది. ఇంకా 3 కేసులు ఉన్నాయి. ఆ 3 కేసులు ఒకటే. సెక్షన్ 151 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రివెంటివ్ అరెస్ట్. ఇవి 3 కేసులు ఉన్నాయి. ఇవి టోటల్గా 24 కేసులు ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఈయనకి ఉన్న కేసుల మీద డిఫరెన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది.